ఈరోజు మహాత్మా గాంధీ జయంతి. మహాత్మా గాంధీ సంబంధించిన టోపీ కూడా వీళ్ళు ధరించి ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. చెప్పండి సార్, మీకు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ఈరోజు? అది కూడా మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీ భవన్కి అతి దగ్గరలో మీరు నిరసన కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీనికి మీరు ముఖ్య డిమాండ్ ఏంటిది సార్? మా సీఎం గారు అంటే గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు 48 గంటలలో మీకు 317 జీవో విషయంలో మీకు పరిష్కారం ఇస్తామని చెప్పి మాకు మాట ఇచ్చింది సార్. దాని ప్రకారం మేము ఆ యొక్క నినాదాన్ని ఆ యొక్క విషయాన్ని గుర్తు చేసుకొని ఇప్పటికీ ఆయన మాట ఇచ్చి 9 నెలలు అవుతుంది. ఆయన కూడా ఇప్పటి వరకు ఆ 317 జీవోను ఇంతవరకు పరిష్కరించలేదు సార్. మాకు కావాల్సింది ఏంటిదంటే, మాకు కావాల్సింది 317 జీవో స్థానికత, మా జన్మ హక్కు అది. కాబట్టి ఈ యొక్క స్థానికత ఆధారంగా ఎవరి జిల్లాలో వాళ్ళు పంపినట్లయితే సార్, ఎగ్జాంపుల్గా మేము చూసుకున్నట్లయితే నా భార్య దగ్గర ఉంటుంది, నేను ఒక్క దగ్గర ఉంటున్నాను, నా పిల్లలు ఒక్క దగ్గర ఉంటున్నారు, మా తల్లిదండ్రులకు మేము దూరం అవుతున్నాము. కాబట్టి ఆరోగ్యపరంగా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ఈ యొక్క 317 జీవో విషయంలో మేము ఇబ్బంది పడుతున్నాం సార్. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క స్థానికత ఆధారంగా ఎవరి జిల్లాలకు వాళ్ళు పంపినట్లయితే మేము మంచి ఆరోగ్యంతో ఉంటాము. మీ డ్యూటీలో కూడా ఇంకెక్కువ పనిచేసి ఇంకా ఎక్కువ మేము ప్రతి విషయంలో గవర్నమెంట్ కూడా మేము ఒక విధంగా తోడుగా ఉంటామని మేము హామీ ఇస్తున్నాం సార్. దయచేసి సీఎం గారు ఇప్పటికైనా స్పందించి మా స్థానికత ఆధారంగా మమ్మల్ని పంపవలసిందిగా కోరుకుంటున్నాం సార్. ఈ జీవో నంబర్ 317 ఏదైతే ఉందో వాళ్ళు బాధితులు చెప్పినట్టు మేము ఇల్లుకు దూరం అవుతున్నాం. ఒకసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పోలీస్ అకాడమీకి వెళ్ళినప్పుడు ప్రజలందరికీ ఉద్దేశించి చెప్పడం జరిగింది, మీరు తల్లిదండ్రులను దూరం చేయకూడదు, తల్లిదండ్రులను మీరు కాపాడాల్సిన బాధ్యత మీదే అని యువతని ఒకసారి నినాదం కూడా ఇచ్చారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఉద్యోగం ప్రకారం చూసుకున్నట్టయితే మిమ్మల్ని వేరే వేరే జాగాలో ఉంచుతున్నారు. దీనిపై ఏమంటారు మీరు? అదే సార్, ఇప్పటికైనా స్పందించి 48 గంటల్లో ఇచ్చిన హామీని మేము మాకు మాట వేయలేదు, మేనిఫెస్టోలో కూడా పెట్టి ఉన్నారు 317 జీవో పరిష్కరిస్తారని చెప్పి. వాళ్ళ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా మెయిన్గా ఇవ్వడం వల్లనే అతను ఇప్పుడు ఈ యొక్క అధికారంలోకి వచ్చిందని తను మేము నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ఆ యొక్క 317 జీవో విషయంలో కనీసం ఒక 30-40 వేల మంది చాలామంది తండ్రి ఈ యొక్క విషయంలో ఇబ్బంది పడుతున్నారు సార్. దయచేసి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమంలో ఎక్కడి నుంచి వచ్చారు? అందరూ ఎక్కడి నుంచి ఉన్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచే ఉన్నారా, లేకుంటే వేరే డిస్ట్రిక్ట్ నుంచి కూడా వచ్చారా? 33 జిల్లాల నుంచి మొత్తం ఇక్కడ రావడం జరిగింది. ఎవరు ఉన్నారా ఇక్కడ? వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉన్నారు?